గోడౌన్లో పనిచేస్తున్న కళాశీలకు ప్రభుత్వ నిబంధన ప్రకారం లోడింగ్ అన్లోడింగ్ ఛార్జీలను కాంట్రాక్టర్ ఇవ్వాలి అని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి ఎం మన్మథరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు విశాఖ జిల్లా పెందుర్తిలో ఉన్న సివిల్ సప్లై గోడౌన్ వద్ద కళాశాలతో కలిసి కాంట్రాక్టర్ తీరుపై నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మన్మథరావు మాట్లాడుతూ కళాశీలకు లోడింగ్ అన్లోడింగ్ చేయడానికి టన్నుకు 125 రూపాయలు చెల్లించాలి అని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ నిబంధనలో కాంట్రాక్టర్ తుంగలో తొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ టన్నుకు 100 రూపాయలు చెల్లిస్తానని కళాశీలకు చెప్పడం బాధాకరమని, ప్రభుత్వ నిబంధన ప్రకారం కాంట్రాక్టర్ కళాశీలకు లోడింగ్ అన్లోడింగ్ ఛార్జీలు చెల్లించకపోతే త్వరలో ఆందోళనకు దిగుతామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కె సన్యాసిరావు, ఎం వెంకట్రావు, సిహెచ్ కాసుబాబు, రొంగలి దేవుడు, కళాశీలు దమ్ము రాజు, ఆర్ అప్పలనాయుడు, ఎస్ ఈశ్వర్రావు, బి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. వీళ్ళందరూ కూడా 30-40 సంవత్సరాల నుంచి కూడా విధులు అనేది నిర్వహిస్తూ ఉన్నారు. రేషన్ బియ్యాన్ని లోడింగ్ అన్లోడింగ్ అనేది గొడవం వద్ద చేస్తూ, గొడవంలో లోడింగ్ అనేది వేసుకొని డీలర్ డిపో వద్ద అన్లోడింగ్లు చేసే పని అనేది వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఇక్కడ లోడింగ్ అన్లోడింగ్ చేస్తే రేట్ అనేది చెల్లిస్తూ ఉన్నారు. అలాగే ఏదైతే డీలర్ ఉందో ఆ డీలర్ డిపో వద్ద అన్లోడింగ్లు కూడా వీళ్ళే వెళ్ళడం అనేది ఈ రోజు అనేది కాదు, దాదాపు 30 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు వెళ్తున్నారు. ఈ రోజు అనేది గవర్నమెంట్ అనేది అక్కడ డీలర్ పాయింట్ దగ్గర అన్లోడింగ్ చేస్తే టన్నుకి 125 రూపాయలు అనేది కాంట్రాక్ట్ అకౌంట్లోకి పంపించడం అనేది జరుగుతూ ఉంది. ఆ డబ్బులే ఇక్కడ కళాశీలకి అనేది అక్కడ అన్లోడింగ్ చేస్తే ఆ డబ్బులు అనేది కళాశీలకి అనేది చెల్లించడం అనేది ఒక విశాఖపట్నం జిల్లాలోనే కాదు, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కూడా డీలర్స్ యొక్క డబ్బులు అనేది డీలర్స్ అన్లోడింగ్ చేసే పాయింట్ దగ్గర అన్లోడింగ్ చేసే డబ్బులు అనేది కళాశీలకి ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో కాంట్రాక్ట్ అకౌంట్కి అనేది వేస్తున్నారు గవర్నమెంట్ అనేది. ఆ డబ్బులు టన్నుకి 125 రూపాయలు అనేది కళాశీలకి అనేది చెల్లించడం అనేది జరుగుతూ ఉంది. ఈరోజు అనేది కాంట్రాక్ట్ అనేది కళాశీలు కడుపులు కొట్టే విధంగా ఈరోజు అనేది టన్నుకి 100 రూపాయలు మాత్రమే ఇస్తాను, 125 రూపాయలు ఇవ్వను అనేసి అనడం అనేది అది ఎంతవరకు సమంజసం? ఇప్పటికే అనేక నిత్యావసర వస్తువుల ధరలు అనేది కరెంటు ఛార్జీలు కానీ ఇవన్నీ కూడాను విపరీతంగా పెరిగిపోతూ అనేక వీళ్ళకి వచ్చిన రాబడి అనేది కుటుంబ పోషణకి ఏమాత్రం కూడా సరిపోక అనేక అవస్థలు ఇబ్బందులు పడుతున్న కళాశీల పట్ల ఏమాత్రం దయ దాక్షిణ్యాలు లేకుండా ఈరోజు అనేది కళాశీల ఛార్జీలు అనేది తగ్గించిస్తాను, ఆ విధంగా 125 రూపాయలు ఇవ్వను, 100 రూపాయలు మాత్రమే ఇస్తాను, లేకపోతే కొత్త వారిని పెట్టుకొని ఈరోజు అనేది పనిలోని పెట్టుకొని వాళ్ళ చేత చేయించుకుంటాను.